ఛానల్. మేమైతే ప్యాలెస్కి వచ్చేసాం, మైసూర్ ప్యాలెస్. మేము జూకి వెళ్ళి వచ్చేసరికి మాకు నైట్ అయింది. సో 5:30కే మైసూర్ ప్యాలెస్ క్లోజ్ చేస్తారు, నో ఎంట్రీ టికెట్స్. సో మేము నైట్ లైట్ షో చూద్దామనేసి మేము వచ్చేసాం. ఇప్పుడైతే నైట్ లైట్ షో స్టార్ట్ అవుతుంది. చూడండి, అలా లోపల ప్యాలెస్ మొత్తం లైట్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కొంచెం కొంచెం అలా బ్లింక్ అవుతూ మొత్తం ప్యాలెస్ అంతా లైట్ షో స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది ఈ వ్యూ వచ్చేసి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీరు ఎప్పుడైనా మైసూర్ వెళ్తే తప్పకుండా నైట్ షో మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. నైట్ లైట్ షో అయితే చూసేసాం. నెక్స్ట్ మార్నింగ్ ప్యాలెస్ చూడాలి, మేము మార్నింగ్ వ్యూ చూడాలి. సో మేము ఇప్పుడు కొంచెం లైట్గా మా డిన్నర్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే మేము ప్యాలెస్కి వద్దామని ప్లాన్ చేసుకున్నాం, బట్ జూ కాడనే మాకు లేట్ అయింది. సో మేము ప్యాలెస్ లైట్ షో చూసాము. నెక్స్ట్ లైట్గా అలా పానీపూరి తినేసి రూమ్కి వెళ్ళిపోయాం. మళ్ళీ మార్నింగ్ లేసి మేము ప్యాలెస్కి వెళ్ళాలి కదా. సో ప్యాలెస్కి వెళ్ళడానికి మేము రెడీ అయ్యాం. ఫస్ట్ అయితే మనం టిఫిన్ చేసి ప్యాలెస్కి వెళ్ళిపోదామనేసి మేము హోటల్కి వచ్చేసాం. హోటల్లో మేము పూరి ఇంకా మసాలా దోశ ఆర్డర్ పెట్టాం. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ ప్యాలెస్ లైట్ షో చూశారు కదా. ఈరోజు టోటల్ ప్యాలెస్ టూర్ చూపిస్తాను. పదండి లోపలికి వెళ్దాం. ఫస్ట్ మనం టికెట్ తీసుకుందాం, పదండి. ప్యాలెస్ ఎంట్రీ టైమింగ్ వచ్చేసి 10 AM టు 5:30 PM. సో ఇది టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. మేమైతే లోపలికి వచ్చేసాం. ఇప్పుడు ఫస్ట్ మనం దేవుని దర్శించుకొని ప్యాలెస్ చూద్దాం, ఓకే. ఈ టెంపుల్ అన్నీ ఒక 4 టెంపుల్స్ ఉన్నాయి మైసూర్ ప్యాలెస్ చుట్టుపక్కల. అందులోనే ఇవన్నీ మైసూర్ మహారాజా కట్టించాడు. ఈ టెంపుల్లోకి అయితే మేము ఫస్ట్ దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళాం. దర్శనం చేసుకున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి శ్వేతవరాహస్వామి టెంపుల్ అండి. మేమైతే దర్శనం చేసుకున్నాం లోపలికి వెళ్ళి. క్లోజ్ ఉండే, మొత్తం డోర్ అయితే క్లోజ్, కొంచెం దగ్గరికి అలా లాక్ చేసి ఉండే. బట్ మేము కొంచెం అలా సందులో నుంచి చూసి అమ్మవారిని ఇంకా దేవుణ్ణి మేము దర్శించుకొని మేమైతే బయటకు వచ్చేసాం. చూడండి, ఇదే అండి డోర్ లాక్ అయితే ఉంది. మరి ఎప్పుడు తీస్తారో తెలియదు. మేము వచ్చేసరికి 11 o'clock అయింది. అప్పటికే డోర్ క్లోజ్ చేసి ఉంది. ఈశ్వరుడు శ్వేతవరాహస్వామి అంటే ఈశ్వరుడు అనుకుంటా, తెలీదు నాకు కూడా. నెక్స్ట్ మేము ఒక రౌండ్ వేసేసి అలా పక్కకు అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. చూసారు కదా టెంపుల్ అమ్మవారిని. నెక్స్ట్ మేమైతే బయటకు వచ్చేసాం. ఇప్పుడు ప్యాలెస్కి వెళ్ళాలి. ఎంట్రన్స్ టు ప్యాలెస్, ఇది ప్యాలెస్కి దారి. సో మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ప్యాలెస్ చుట్టుపక్కల గార్డెనింగ్ చాలా బాగుంది. ఈ మైసూర్ ప్యాలెస్ వచ్చేసి 1912లో నిర్మించారంట. ఈ ప్యాలెస్ ఉండే టోటల్ ఏరియా వచ్చేసి 72 acres. బిల్డింగ్ మాత్రం 4 acresలో కట్టారు. ఈ చుట్టుపక్కల గార్డెనింగ్ మొత్తం చాలా బాగుంది. ఈ ప్లేస్ అంతా కూడా చాలా విశాలంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. లోపలికి వెళ్ళే ముందు ఒకసారి మనం ఫ్రంట్ వ్యూని చూసి లోపలికి వెళ్దాం.
ఇదే ఫ్రంట్ వ్యూ, చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఓకే, మనం లోపలికి వెళ్దాం, లోపల చూపిస్తాను పదండి. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ షూ కౌంటర్ ఉంటుంది, అంటే షూ కలెక్ట్ చేసుకుంటారు మనది. ఇక బ్యాగ్ ఇస్తారు ఒకటి, అక్కడ మనం ఆ బ్యాగ్లో వేసి మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఎంట్రీ టైమింగ్ వచ్చేసి 10 AM to 5:30 PM. మేమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండే మన టూర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహాలు, అంటే పూజా మందిరం అనుకుంటాను. ఇవన్నీ చూడండి, పంచలోహాలతోనే చేసినవి విగ్రహాలు. మైసూర్ మహారాజా వారి కులదైవం చాముండేశ్వరి అమ్మవారు. సో ఆ చాముండేశ్వరి టెంపుల్ కూడా మైసూర్ మహారాజా వారే కట్టించారు. వాళ్ళ పూజా మందిరంలో కూడా చాముండి అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ కనిపించే ఓపెన్ ప్లేస్లో ఇక్కడ దసరా టైంలో కుస్తీ పోటీలు జరిపిస్తారంట. ఇక్కడ చూడండి, ఈ గోడలు, ఆ పెయింటింగ్ చాలా బాగుంది కదా. ఆ డిజైన్ ఎంత బాగుంది అంటే, నిజంగా ప్యాలెస్ అంటే ఇలా ఉంటుందా అని ఫస్ట్ టైం చూశాను నేను. చాలా బాగుంది నిజంగా ప్యాలెస్. ఇది వచ్చేసి రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాలు. ఇది 110 years బ్యాక్ నిర్మించారట. ఇవేనండి మైసూర్ రాజా వారి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్. చూడండి, మైసూర్ రాజా వారి ఫ్యామిలీ మాత్రం చాలా పెద్ద ఫ్యామిలీ, చాలామంది ఉన్నారు. ఈ పెయింటింగ్స్ అన్నీ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నట్టు. జరిగిన ఇన్సిడెంట్స్తోనే తీసిన ఫొటోస్ని అలా చేతితో పెయింటింగ్ వేశారంట గోడలకు. ఇది మొత్తం ఈ పెయింటింగ్ ఏమనాలో అర్థం అవ్వట్లేదు. మొత్తం నీట్గా శుభ్రంగా ఉంది, కొంచెం కూడా డస్ట్ లేకుండా. ఈ గోడలు అంతా చాలా బాగా క్లీన్ చేస్తారు. చాలా నీట్గా ఉంది ప్యాలెస్ అయితే. ఇప్పుడే కట్టారేమో అన్నట్టు ఉంది ప్యాలెస్. చాలా చాలా బాగుంది. మీరు ఫ్రీ టైం చూసుకొని ఎప్పుడైనా మైసూర్ వస్తే తప్పక విజిట్ చేయండి ప్యాలెస్ మాత్రం, మిస్ కాకండి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఓన్లీ 20-30 minutes. లోపలికి వెళ్ళాక అన్నీ చూపిస్తారు మనకు. ఇవి వచ్చేసి అన్నీ సిల్వర్ చైర్స్, ఈ రాజావారు కూర్చునేవి వెండితో చేసినవి. చూడండి ఇవి ఎంత, సీలింగ్ కూడా చాలా బాగుంది కదా, మొత్తం వుడ్తో చేశారు. అది డిజైనింగ్ అంతా చాలా బాగుంది. తనే ఇక్కడ 24వ రాజు కృష్ణరాజ వడియార్ POP స్టాచ్యూ. 1894 నుంచి 1940 వరకు తను ఉన్నాడు. మైసూర్ ప్యాలెస్ అంటే ఎంత ఓల్డ్ బంగ్లా కదా, సో ఎలా ఉంటుందో డస్ట్తో అంతా ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ ఇప్పుడే కట్టినట్టు బిల్డింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ ప్యాలెస్ నీట్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి దర్బార్ హాల్, బిల్డింగ్కి ముందు భాగం. మనం ప్యాలెస్ ముందుకు వెళ్తే ఈ దర్బార్ హాల్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా డిజైన్సే, పిల్లర్స్ పైన, రూఫ్ పైన చాలా బాగున్నాయి. ఆర్ట్స్ అండ్ డిజైన్స్ చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. చాలా చాలా డిజైన్స్ మీరు గమనించవచ్చు. ప్రతి రూమ్లో ఉంటాయి ఇలాగా.
కనిపించేవన్నీ దసరా జంబూ సవారీ ఎలిఫెంట్స్ ఆర్నమెంట్స్ అండి. ఇవన్నీ దసరా రోజు సంబరాలు చేసుకుంటారు. ఇక్కడ మైసూర్ ప్యాలెస్లో ఏనుగులకు పెట్టే ఆభరణాలు ఇవన్నీ. మైసూర్లో దసరా ఫెస్టివల్స్ చాలా ఘనంగా జరుపుకుంటారంట. ఇక్కడ మొత్తం లైటింగ్స్ ఉంటాయంట. టోటల్లీ ఏనుగులకు ఆభరణాలు ధరించి ఊరేగింపు చేస్తారు. రథయాత్ర ఉంటుందంట. ఇక్కడ వస్తే మాత్రం దసరా టైంలో వస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్యాలెస్ టూర్ అయితే అయిపోయింది. చూశారు కదా ప్యాలెస్ ఎలా ఉంది? కామెంట్ చేసేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్యాలెస్ నుండి ఎగ్జిట్ అవుతుంటే మాకు ఇక్కడ బూర్క మిఠాయి కనిపించింది. సో అది తీసేసుకున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఆ బూర్క మిఠాయి. మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేశాను. ఇలాంటి టేస్ట్లు మీకు ఉన్నాయా ఫ్రెండ్స్? ఉంటే ఎవరెవరికి ఉన్నాయి కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మేమైతే వేణుగోపాల స్వామి టెంపుల్కి బయలుదేరాం ఫ్రెండ్స్. ఆ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.